పోలీసులు ఇంటికి వచ్చి మన పిల్లగాళ్ళని బెదిరిస్తాను. ఒక్కొక్క ఆటను సూక్ష్మంగా ఇవాళ దేవుని ఎవరిని ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఇది ఓరుగల్లు, మీరు వరంగల్ బిడ్డలు, సాకలి అయ్యమ్మ పుట్టిన గడ్డ, ఇది షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి మాపన్న పుట్టిన గడ్డ, ఇది ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేయాలనే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే, సరే జర నన్ను మాట్లాడినీరని దండం పెడతా, జర మీ లొల్లి పని నేర్పి, జర గొంతు పోయింది, సర్దయింది, జ్వరం ఉంది, ఏమనుకోకుర్రి, జర్రా ప్లీజ్. మీరు జనగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడుండే, జనగా ఉండు, మీకు దండం పెడతారా? ఆగురు ప్లీజ్. ఎందుకంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకుని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులను కూర్చోబెట్టి, దేవాదిలో గోదావరి కిందికే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలియలేదు. దేవాదిలో గోదావరిలు ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, అది కూడా ఎక్కలేదు నీకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మునగాడు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే ఎరకలేదు. ఈ మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇవాళ పటాకులు వెళ్ళిపోతున్నట్టు పేలిపోతుంటే కళ్ళప్పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున, మేము ఇది చేసినాం అది చేసినాం అని. ఇంకా ఆపాడడానికి మేము కూర్చోవన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష వాటి చూసుకుంటూ వచ్చినా, పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడినాయి చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు, పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి, మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఆలోచన ఏముంది, వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు, మళ్ళా వెనకటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే, మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు
గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుని ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారా అని. నేను అంటున్నా, మేం మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం కూడా పెట్టి, రైతు మూతిని కూడా పెట్టుర్రి, లేదా ఒక మహిళ దగ్గర పెట్టండి, పెన్షన్దారుల దగ్గర పెట్టండి. ఇన్ని రకాల తిట్లు తిడుతున్నారంటే అమ్మతో తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతున్నారు. ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొక్కుని అలా దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా, సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు.